తెలంగాణలో స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 దశల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక ఇవాళ మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 23న తొలి విడత, ఈ నెల 27న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి విడతలో 2963 ఎంపీటీసీ, 292 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే రెండో విడతలో 2786 ఎంపీటీసీ, 272 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎట్టకేలకైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ప్రస్తుతం అయితే నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఈ రోజు నుంచే నామినేషన్ల పరమం ఊపందుకునుందా? అక్కడ అభ్యర్థుల ఉత్సాహం ఎలా ఉంది? రైట్, నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం మనం ఎండిఓ కార్యాలయం వద్ద ఉన్నాం. అన్ని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. నామినేషన్ల స్వీకరణ కేంద్రం చూస్తున్నాం. మొత్తం కూడా కేంద్రం చుట్టుపక్కల 100 మీటర్స్ వరకు కూడా మొత్తం ఆంక్షలు విధించడం జరిగింది. ర్యాలీలు నిషేధించినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. అంతా ఎప్పుడెప్పుడా ఎదురు చూసినటువంటి ఆ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కూడా నామినేషన్ల ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే 39 జెడ్పీటీసీ స్థానాలకు, అదేవిధంగా 392 ఎంపీటీసీ సానాలకు కూడా తొలి విడతలో ఆ ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించినటువంటి ఆ నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ఎల్లుండి అంటే 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల చివరి తేదీ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే చూసినట్లయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. నిన్న అంతా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా కోర్టుకు ఎదురు చూసి కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందని కూడా అభ్యర్థులంతా చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు ఉదయాన్నే ఆ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూడా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఈ రోజు చాలా వరకు కూడా అభ్యర్థులంతా నిన్న మొన్నటి వరకు ఒక ఎన్నికలు జరుగుతాయా లేదా అని ఒక సస్పెన్స్ గా ఉండడంతో కూడా రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు అభ్యర్థులు ఎవరు కూడా మొదటి రోజు నామినేషన్లకు చాలా మందకొడిగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు అదేవిధంగా అధ్యక్షులతో సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు మంచి రోజు, అదేవిధంగా ఎల్లుండి తర్వాత రేపు లేదు, ఎల్లుండి మంచి రోజు శుభ సూచికలు చూసుకొని కూడా నామినేషన్లు దాఖలు చేస్తుంటారు. ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. ఎవరైతే నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చేటువంటి వారికి ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి నామినేషన్ పత్రాలు ఇక్కడే ఇస్తారు. అదేవిధంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఆధారంగా కూడా, బీసీ ఎస్సీ రిజర్వేషన్ ఆధారంగా కూడా వారి ఒక కుల ధృవీకరణ పత్రాన్ని కూడా అందచేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించి, ఎన్నికల అధికారి కూడా పరిశీలించి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది నామినేషన్ ప్రక్రియ? ఉదయం 10:30 నుంచి నడుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంది. మళ్ళీ రేపు 9 నుంచి 11వ తారీఖు వరకు నామినేషన్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారం హెల్ప్ డెస్క్ లో వాళ్ళ యొక్క ఫామ్ చూపించి లోపలికి వచ్చి నామినేషన్ తీసుకోవచ్చు. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఏ పత్రాలు సమర్పించాలి? వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫామ్ 4 లో నామినేషన్ సమర్పించాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కులం సర్టిఫికేట్ తో పాటుగా ఫామ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అమౌంట్ అదే వాళ్ళకు ఉంది. జనరల్ కి అయితే జెడ్పీటీసీకి 5,000, ఎస్సీ ఎస్టీలకు అయితే 2,500, అదేవిధంగా ఎంపీటీసీ అయితే జనరల్ 2,500, అదర్ దెన్ 1,250. ఇప్పటి వరకు ఇంకా రాలేదు, వేస్తారు. చూడొచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లయితే తెలుస్తుంది. ఎండి మాట్లాడినట్టు అన్ని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. తొలి రోజు కావడంతో కూడా అంతా చాలా వరకు ఇంకా అభ్యర్థులని డిసైడ్ చేయనటువంటి పరిస్థితి కనిపిస్తున్న వరకు ఎక్కడికక్కడ మండలాల్లో కూడా పార్టీల పరంగా మీటింగ్లు, సమావేశాలు పెట్టుకుంటున్నారు. కొద్దిసేపు క్రితమే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జూమ్ మీటింగ్ లో మాట్లాడడం కూడా మనం చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాహుల్ గాంధీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా హామీ ప్రకారం కూడా ఇచ్చింది. కాబట్టి ఇది ఒక పెద్ద చాలా వరకు కూడా ఏకగ్రీవం గెలుచుకోవాలి, అత్యధిక స్థానాలు
గెలుచుకొని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము కూడా సత్తా చాటాలని చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు మొత్తం ఆ రిజర్వేషన్లు కూడా భారీగా ఇక్కడ చూసిన గతంలో 4 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నటువంటి బీసీలకు ఈసారి నల్గొండలో 14 స్థానాలు అయ్యాయంటే 10 స్థానాలు పెరిగినటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద జిల్లా పరిషత్ చైర్మన్ విషయానికి వస్తే నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్టీ లేడీగా డిక్లేర్ కావడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట బీసీ డిక్లేర్ కావడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ బీసీ లేడీగా ప్రకటించడం జరిగింది. అయితే ఆశావాదులంతా కూడా ఇప్పటికే ఆ క్యాంపు రాజకీయాలు కూడా మొదలు పెట్టడం జరిగింది. మొత్తం అధికారుల చుట్టూ కూడా మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మొత్తం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి అంతా కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సిద్ధం చేసుకొని అభ్యర్థిత్వాన్ని తమకు పంపించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా గతంలో కంటే కాస్త బీసీలలో జోష్ అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ మండలాలు చూసినా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అంతా బీసీ రిజర్వేషన్ల పెరగడంతో అదేవిధంగా మహిళలకు కూడా 50% కూడా పెరగడంతో కూడా అంతా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు తొలి రోజు కావడం అదేవిధంగా మధ్యాహ్నం 2:15 కోర్టు తీర్పు కూడా ఉండడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈసారి మొదటి రోజు కాస్త మందకొడిగా సాగినప్పటికీ కూడా రేపు ఎల్లుండి మాత్రం అత్యధిక సంఖ్యలో పడే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో అది ప్రస్తుతం అయితే అటు నల్గొండలో నామినేషన్ల కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి అయితే ఇప్పటికే అటు కలెక్టర్ కూడా ఆ నామినేషన్లు వేసే వారికి అన్ని ఏమేం పత్రాలు తీసుకురావాలి, ఎంత అమౌంట్ అవుతుంది అన్ని కూడా సూచనలు జారీ చేసినట్టయితే తెలిపారు. ఇక అలాగే